పొద్దున్నే లేసి యోగా చేయరా దాని పేరు చెప్పి ప్రసాదనం ఆగం చేయరా టీవీ నుండి అన్నవరం అంజిబాబుని మాట్లాడుతున్నా అండి. ఇక పైన పరమేశ్వరుడి దయ పొందాలంటే నిత్యం యాగం చెయ్యాలి. 300 కోట్లు ఒక్క రోజులో ఆగం చెయ్యాలంటే యోగా చెయ్యాలి. ఇక గిన్నిస్ బుక్ రికార్డు కొట్టేటందుకై మన గవర్నమెంట్ పెట్టే శ్రద్ధ ఆ ప్రోగ్రాం కొరకు తెచ్చుకున్న గిరిజన బిడ్డలకు తగిన వసతులు కల్పించడంలో ఎట్టకపోతే ఎట్టా. ఇక ప్లకార్డుపై ఓ అభిమాని రాసుకున్న రప్ప రప్ప డైలాగు పై ప్రతినిధులు పెట్టేను డిబేట్లు. మరో పక్క రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది ఎందుకయ్యా అంటే వాటిపైన మాత్రం నోరు మెదపని అధికార పార్టీ మంత్రులు. అంటే అది ఇక ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లకి ఖర్చు పెట్టేందుకై నిండుగా ఉంటుంది మన రాష్ట్ర ఖజానా. మరి ఇస్తానన్న హామీల సంగతి ఏంటయ్యా అని అడిగిన వాళ్ళ నాలుకల మందం అంటూ మైకులెట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడం మీకు తగునా? ఇక పబ్లిక్ లో చెప్పుకుంటారు గొప్పగా మేము కేంద్రం నుండి తెచ్చామంటూ నిధులు. ఇక కేంద్ర సర్కార్ మన దగ్గరకు వచ్చినప్పుడల్లా వాటి నుండి సగం తీసి చేస్తున్నారు ఇలాంటి వృధా ఖర్చులు. ఇక ఒక్కరోజు ఆడంబరానికై 300 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టగల ఈ కూటమి కుబేరుడు మరి అదే ధనం ఆంధ్రాలో చివరి దశకొచ్చి ఆగిపోయిన మెడికల్ కాలేజీలపై ఎందుకెట్టడు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.